అండి నమస్తే. ఈరోజు మీకు కోడిగుడ్డు వెల్లుల్లి కారం చూపించబోతున్నానండి. ముందుగానే గుడ్డు ఉడికేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ముందుగా ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. అలాగే ఒక స్పూన్నర సాల్ట్ వేసుకున్నాను. ఇది కొంచెం దంచుకుందామండి. చూసారు కదా మంచిగా ఇది మన జీలకర్ర మెదిగిపోయిందనమాట. మంచిగా స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక 3 స్పూన్ కారం వేసుకుందామండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రిబ్బలు కూడా వేసుకొని దంచుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఒక 4 టేబుల్ స్పూన్లు పోసుకుందామండి. ఆయిల్ కాగింది కదండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాము. ఉల్లిపాయలు మీడియం సైజు ఒక 4 తీసుకున్నాను. ఇవి సన్నగా పరుక్కోవాలన్నమాట. ఉల్లిపాయలు చక్కగా మగ్గనివ్వాలండి. ఎంత చక్కగా మగ్గితే అంత టేస్ట్ వస్తుందన్నమాట ఉల్లిపాయలు. ఇంకొంచెం మగ్గిపోవాలండి. ఒక విషయం తెలుసా అండి, మనం ఉల్లిపాయ కటింగ్లో కూడా టేస్ట్ పెరుగుతుందంట. ఇది చక్కగా వేగిపోతున్నాయి కదండి. ఒకటి ఏంటంటే అండి, ఏ కూరలను ఉప్పు కారాలు సరిగ్గా పడితేనే ఆ కూర అనేది రుచిగా వస్తుందన్నమాట. 1 స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం అయితే అది సరిపోతుంది. అంటే ఎవరికి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకుంటే అది మాత్రం అద్భుతంగా ఉంటుందండి. 2 స్పూన్లు కారం అయితే 1 స్పూన్ ఉన్నారన్నా, లేదా 2 స్పూన్లను ఉప్పు వేసుకున్నట్టయితే మళ్ళీ తిరిగి చూడుకోకుండా మళ్ళీ కలుపుకోకుండా సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. ఇదంతా కలుపుకుందాము. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఇందులో వేసుకుందాం, కలుపుకుందాము. అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇదంతా 2 నిమిషాల్లో వేగనివ్వాలి. జ్వరం వచ్చినప్పుడు, నోరు బాగలేనప్పుడు అండి ఇలాగ చేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. 2 నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ కూడా ఇందులో వేసుకుందాము. ఇది ఆనగా కలుపుకోవాలండి. ఇవి గుడ్డికి ఉప్పు కారం పట్టేలాగా 2 నిమిషాలు ఇలా వేగనివ్వాలి. నాకైతే ఉప్పు కారం సరిపోయిందంటే మీ టేస్ట్ని బట్టి కొంచెం ఉప్పు కారాలు వేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఎంత అద్భుతమైన రుచితో కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ ఇవ్వండి. ఫ్రెండ్స్ మీరు నా వీడియో చూసి వెళ్ళే ముందు ఒక లైక్ ఇవ్వండి. ఆ లైక్ నాకు ఎంతో మాకు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది మీరు. ఓకేనా ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.